మన రాష్ట్రానికి లింక్ చేద్దాం. మన రాష్ట్రానికి లింక్ చేస్తే మన రాష్ట్రానికి సంబంధించి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి బీసీ బిల్లుల మీద నిర్ణయం. బీసీ బిల్లుల మీద 3 నెలల్లో నిర్ణయం. గవర్నర్ పంపిన 2 బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం. బిల్లులపైన సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం. ఆమోదించకపోతే కారణాలు చెప్పాలి. రాష్ట్రపతి న్యాయ సలహా కోరే ఛాన్స్. సుప్రీం తీర్పుతో బీసీలకు మేలు జరుగుతుంది. పొన్నం ప్రభాకర్. సో ఇది మనకు ఒక అడ్వాంటేజ్. ఇది ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. ఈ 2 బిల్లులకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఆమోదించింది. బిల్లు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపింది. గవర్నరు రాష్ట్రపతికి పంపిండు ఆమోదించి. ఇప్పుడు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతి ఎన్ని రోజులు పెట్టుకోవడానికి లేదు. ఎందుకు? సుప్రీంకోర్టు నిన్న డెసిషన్ తీర్పు చెప్పింది. ఏమని? 3 నెలల లోపుగా మీరు నిర్ణయం ప్రకటించాలి. ఒకవేళ మీరు న్యాయ సలహా కోరాలనుకుంటే దాన్ని సుప్రీంకోర్టుకు పంపండి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 50% సీలింగ్ ఒకటి ఉన్నది. మరి ఆ ప్రకారంగా అప్పుడున్నటువంటి దాని తీర్పుని ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కులగణన చేసింది కాబట్టి ఆ సైంటిఫిక్ డేటా ఆధారంగా ఈ బిల్లు సరైంది అని చెప్తుందా? వెరీ ఇంట్రెస్టింగ్ టైం ఇది తెలంగాణలో ఉన్న బీసీలందరికీ. బీసీ బిల్లులపైన 3 నెలల్లో నిర్ణయం. గవర్నర్ పంపిన 2 బిల్లులపైన రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం. ఆమోదించకపోతే కారణాలు చెప్పాలి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు. రాష్ట్రపతి న్యాయ సలహా కోరే ఛాన్స్. ఎవరికి పంపిస్తాడు? రాష్ట్రపతి ఎవరికి పంపిస్తారు? సుప్రీంకోర్టుకి పంపిస్తారు. సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్నది. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది 50%? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ డెసిషన్ తీర్పును ప్రకటించింది కదా, 50% దాటొద్దు అని అంటారు. 50% ఎందుకు దాటొద్దు అన్నది ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి 50% దాటొద్దు అన్న ఒక కండిషన్ పెట్టింది. ఎందుకు? ఎప్పుడు చేసుకోవచ్చు అన్నది సైంటిఫిక్ డేటా ఆధారంగా మీరు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవడానికి అవకాశం లేదు అన్న దాంట్లో భాగంగా ఆ 50% సీలింగ్ పెట్టింది. తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 2 బీసీ బిల్లులపైన రాష్ట్రపతి నుంచి 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పునివ్వడమే ఇందుకు కారణం. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాకపోతే అందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పంపిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో సహకారం అందించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఒకవేళ సదరు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రపతి భావిస్తే దాన్ని సుప్రీంకోర్టు న్యాయ సలహాకు కూడా పంపించవచ్చు. ఈ తీర్పు ప్రభావం తెలంగాణ రాష్ట్ర బిల్లులపై కూడా ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బీసీ బిల్లులను గవర్నర్ ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% కలిపి మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుకుంటున్నాయి. కానీ మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా తీర్పు చెప్పింది. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులు సుదీర్ఘకాలం పాటు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంటాయని, వాటికి ఆమోదం లభిస్తుందా లేదా అనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ బీసీ బిల్లులపైన ఏదో ఒక నిర్ణయం వెలువరించాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఒకవేళ రాష్ట్రపతి ఆ బిల్లులని సుప్రీంకోర్టు 50% సీలింగ్ అని రిజెక్ట్ చేస్తుందా, బీజేపీకి అక్కడ మోసం అవుతుంది. ఏదో బీజేపీ వాళ్ళే చేయించారు, రిజెక్ట్ చేయించారని చెప్తారు. సో కాబట్టి మనకున్న దాని ప్రకారం రాష్ట్రపతి అంటే మనకు అంచనా వేయచ్చు, ఖచ్చితంగా న్యాయ సలహాకు పంపే అవకాశం ఉండొచ్చు. ఆమోదం కంటే ఆమె న్యాయ సలహాకు పంపే అవకాశం ఉండొచ్చు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి. బీసీ బిల్లులపైన రాష్ట్రపతి ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఎందుకు ఆలస్యం అవుతుందో కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా పంపించాలి. రాష్ట్రపతి పంపిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చి సహకరించాలి. రాష్ట్రపతి తన వద్ద ఉన్న బిల్లులను ఆమోదించడం, తిప్పి పంపడం, లేదంటే కొన్ని అంశాలపైన లిఖితపూర్వకంగా వివరణ అడగడం, లేకపోతే రాజ్యాంగబద్ధత ఉందా అని సుప్రీంకోర్టుకు లేఖ రాయడం, వీటిలో ఏదో ఒకటి చేయాలి నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకొని. కానీ ఇందులో ఏదీ చేయకపోతే తమ బిల్లులపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి పెండింగ్లో పెట్టారంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది.
అయితే రిజర్వేషన్లు 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఉన్నాయి. ఎవరు రాడి మీకు చెప్పింది? బిల్లులు ఉన్నాయని నువ్వే డిసైడ్ చేసిన పేపర్ వాడు. అరే సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది 50% సీలింగ్ ఉండాలి అని? ఎంత దుర్మార్గులంటే ఈ పేపర్లన్నీ కొన్ని వర్గాల చేతిలో ఉన్నాయి. అందుకే వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న ఆలోచన, ఈ బీసీ రిజర్వేషన్లు కానీ ఈ వర్గీకరణ లాంటి అంశాలు కానీ వీటి విషయంలో వీళ్ళు ఎందుకు సహకారం లేదు ఈ పేపర్లు ఈ టీవీలే అంటే కొన్ని వర్గాల చేతుల్లో ఉన్నాయి ఆ ఛానల్ కానీ పేపర్లు కానీ. సుప్రీంకోర్టు ఎందుకు పెట్టింది 50% సీలింగ్? ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 50% అనే సీలింగ్ పెట్టింది. అదే సమయంలో చెప్పింది సైంటిఫిక్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కూడా సుప్రీంకోర్టు కల్పించింది. ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లొచ్చాయి? ఇప్పుడు సీలింగ్ ఉన్నట్టా లేనట్టా? దీని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది కదా. అయితే రిజర్వేషన్లు 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఉన్నాయి. వీటిపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి ముందు పలు అవకాశాలున్నాయి. అందులో ఒకటి తెలంగాణ గవర్నర్ పంపిన బిల్లులను తిప్పి పంపొచ్చు, లేదా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ వంటి న్యాయ కోవిధుల సలహా తీసుకోవచ్చు. రిజర్వేషన్లు 50% దాటరాదన్న అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పొచ్చు. ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకున్నాయి? 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల అది సాధ్యమైంది. ఇది కూడా 9th షెడ్యూల్లో పెట్టొచ్చు కేంద్రం అనుకుంటే. మాజీ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే. రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరొచ్చు. బి శివానంద ప్రసాద్ మాజీ అడ్వకేట్ జనరల్. మరి రాష్ట్రపతి గారి చేతిలో ఉంది, ఆమె ఏం చేస్తారన్నది చూడాలి. అల్టిమేట్గా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అన్నది చాలా కీలకమవుతున్నది.